హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీస్ ఎపిసోడ్ నెంబర్ 14 తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ లో గుమ్యోంగ్ పెళ్లైపోయాక క్వాన్సిక్ వాళ్ళు ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. ఇక అదే టైంలో వాళ్ళ దగ్గరికి ఎవరో ముగ్గురు వచ్చి మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడు అని ఉన్మియోంగ్ ని అడిగి ఉంటారు కదా. వాళ్ళెవరో కాదు, పోలీసులు. అయితే ఉన్మియోంగ్ ఫ్రెండ్ దొంగతనం చేసి పారిపోతాడు. అందుకొరకే పోలీసులు ఉన్మియోంగ్ కోసం వచ్చి తన ఫ్రెండ్ కోసం అని అడిగితే తనకు తెలియదని చెప్పగానే ఇక పోలీసులు ఉన్మియోంగ్ ని పోలీస్ స్టేషన్ లో వేస్తారు. మరుసటి రోజు ఏసున్ వెళ్లి ఉన్మియోంగ్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. వాడు స్టోన్ వేర్ దొంగతనం చేయడం కోసమే ఇద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని మాయమాటలు చెప్పి స్టోన్ వేర్ దొంగతనం చేసి నింద నీ మీద వేసి పారిపోయాడు వాడు అని ఏడుస్తూ ఉంటుంది. చోలాంగ్ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి దొంగతనం చేసుకుని వెళ్లేవాడు అని చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఉన్మియోంగ్ అంత చిన్న పాన్ షాప్ లో స్టోన్ వేర్ వదిలిపెట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది. టీవీ షోలో నాకు 7 కోట్ల వాన్లు విన్నయ్యానని చెప్పినప్పుడే నేను డౌట్ పడ్డాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ప్రభుత్వం వల్ల వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల నా బిజినెస్ మొత్తం లాస్ అయ్యింది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పథకం బంగారు సేకరణ అనే పథకం వల్ల నేను కొంచెం బంగారం కూడా సేకరించలేకపోయాను అని అంటూ ఉంటాడు. ఇక అది విన్న క్వాన్సిక్, ఇప్పుడు ప్రభుత్వం మీద కూడా నిందలు వేస్తున్నావారా? నీది తప్పని మాత్రం ఒప్పుకోవు కదా. ఎప్పుడు అతి తక్కువ టైంలోనే డబ్బు సంపాదించాలి, కోటీశ్వరుడు అయిపోవాలని ఆలోచిస్తూ ఉంటావు. ఇప్పుడు ఏమైంది అని క్వాన్సిక్ అంటూ ఉంటాడు. వాళ్ళ నాన్న మాటలు విన్న ఉన్మియోంగ్ వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అంటూ ఉంటాడు. అసలు నేను డబ్బెందుకు సంపాదించాలనుకున్నానో మీకు తెలుసా? ఇన్ని నీతులు చెప్తున్నారే, మీరు నాకేం చేశారు? మీతో ఉండలేకే నేను ఆ పాన్ షాప్ పెట్టాను. ఎప్పుడు బయటికి వెళ్లి బ్రతుకుదామా అనిపించేది. మీ దృష్టిలో నేనెప్పుడు గొప్పవాణ్ణి కాదు. నేనేం చేసినా నన్ను తిడుతూ ఉండేవారు. అదే గుమ్యోంగ్ ఏం చేసినా నా చిట్టి తల్లి, బంగారు తల్లి అని పొగుడుతూ ఉండేవారు. మీ దృష్టిలో గుమ్యోంగే ఎప్పుడు గొప్ప. నేనేమనుకున్నానో తెలుసా? గుమ్యోంగ్ కన్నా నేనే ఎక్కువ సంపాదిస్తే నాకు విలువ ఇస్తారు, నన్ను లోకువగా చూడరని అంటూ ఉంటాడు ఆ అబ్బాయి. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. ఉన్మియోంగ్ చిన్నగున్నప్పుడు ఏసున్ కొడుకు చనిపోయిన 3 రోజుల తర్వాత ఉన్మియోంగ్ బర్త్డే వచ్చి ఉంటుంది. అప్పుడు ఏసున్ తో ఉన్మియోంగ్ వచ్చి, అమ్మా నా బర్త్డే చేయండమ్మా, కనీసం నా కోసం రైస్ కేక్ అయినా చేసి పెట్టమ్మా అని ఏడుస్తూ ఉంటాడు. దానికి ఏసున్ ఏమీ మాట్లాడుకోకుండా బాధతో అలానే పడుకొని ఉంటుంది. ఇక అప్పుడే క్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ చూసి అబ్బాయిని దగ్గరికి పిలిచి, మీ తమ్ముడు చనిపోయాక 3 రోజులకు నీ బర్త్డే వచ్చింది, ఎలా చేయమంటావు? వాళ్ళు బాధలో ఉన్నారని అంటూ ఉంటారు. ఇక వాళ్ళ నానమ్మ మాటలు విన్న ఉన్మియోంగ్, నేనేం తప్పు చేశాను? ఇది చాలా అన్యాయమని ఏడుస్తూ ఉంటాడు. ఇక అబ్బాయి ఏడుస్తూ ఉంటే అదే టైంలో క్వాన్సిక్ వచ్చి ఉన్మియోంగ్ ఇలా రా అని తనతో పాటు బయటికి తీసుకొని వెళ్తాడు. అంతేకాకోకుండా మరుసటి రోజు గుమ్యోంగ్ ఉన్మియోంగ్ తో, అమ్మా నాన్నలు తమ్ముడు చనిపోయాక వాళ్ళ గుండె పెద్ద చిల్లు పడింది. నువ్వు బాగా చదువుకొని ఈ బొమ్మ నిండా టీచర్స్ వాళ్ళ చేతితో నువ్వు బాగా హోంవర్క్ చేసినట్టు స్టాంప్స్ వేసుకునిరా, అమ్మ వాళ్ళ మనసు బాగా కుదుట పడుతుంది అని చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఉన్మియోంగ్, ఈ బొమ్మ నిండా స్టాంపులు వేసుకుని వస్తే వాళ్ళ మనసు ఎలా కుదుట పడుతుందని ఫన్నీగా అంటూ ఉంటాడు. దానికి గుమ్యోంగ్ వాళ్ళ తమ్ముడితో, నువ్వు బాగా చదివితే అమ్మ వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్తున్నా అని అంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజుల తర్వాత ఉన్మియోంగ్ లాస్ట్ టైం కన్నా ఈసారి బానే మంచిగా చదువుకొని వాళ్ళ అమ్మకు తన మార్కులు తీసుకువచ్చి చూపిస్తాడు. అది చూసిన ఏసున్, పర్లేదు లాస్ట్ టైం కన్నా బానే వచ్చాయిలే అని అంటూ ఉంటుంది. ఇక అదే టైంలో గుమ్యోంగ్ తన మార్కులు తీసుకువచ్చి వాళ్ళ అమ్మకి ఇచ్చి ఒక సబ్జెక్ట్ లో తక్కువ వచ్చాయని చెప్తూ ఉంటుంది. ఇక గుమ్యోంగ్ మార్కులు చూసిన ఏసున్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, ఒక్క సబ్జెక్ట్ లోనే కదా, అన్ని సబ్జెక్ట్ లో బానే వచ్చాయి కదా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఏసున్ గుమ్యోంగ్ ని పొగిడేసరికి ఉన్మియోంగ్, మా అమ్మ నా మార్కులకు హ్యాపీగా లేదని బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఉన్మియోంగ్ కి ఒక 8 సంవత్సరాలు ఉన్నప్పుడు గుమ్యోంగ్ కోసం ఏసున్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. గుమ్యోంగ్ స్కూల్లోనే తింటుంది కదా అని తనకు మంచి భోజనం పెట్టి ఉన్మియోంగ్ కి విరిగిపోయిన ముక్కలు పెట్టి ఉంటుంది. ఇక అది చూసిన ఉన్మియోంగ్, నాకు కూడా మంచివి ఇవ్వచ్చు కదా అమ్మా, ఎప్పుడు విరిగిపోయినే ఇస్తావు అని గుమ్యోంగ్ లంచ్ బాక్స్ లో ఉన్నవి తీసుకొని తింటూ ఉంటాడు. అప్పుడే ఇంటికి వచ్చిన క్వాన్సిక్ ఆ అబ్బాయి అనే మాటలు అబ్జర్వ్
చేస్తూ ఉంటాడు. ఇక కట్ చేస్తే ఉన్మ్యోంగ్ పెద్దయ్యాక వాళ్ళ అమ్మతో కూర్చొని టీవీ చూస్తూ బట్టలు మడతేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో టీవీలో ఒక అబ్బాయి బంగారు పథకం అందుకుని ఉంటాడు గేమ్స్ ఆడి. ఇక అది చూసిన ఏసున్ వాళ్ళమ్మ ఎంతో సంతోషిస్తుంది కొడుకు బంగారు పథకం గెలుచుకున్నందుకు అని అంటూ ఉంటుంది. దానికి ఉన్మ్యోంగ్, అమ్మా నువ్వు నాతో ఉంటే బంగారు పథకం ఏంటి, నీ కోసం బెంజు కారు కూడా కొని ఇచ్చి ఇస్తాను, అంతేకాకుండా నాన్నని బోటు కూడా ఎక్కనివ్వను అని అబ్బాయి వాళ్ళ అమ్మతో అంటూ ఉంటాడు. దానికి ఏసున్ కొడుకుతో, నువ్వు గనక బంగారు పథకాలు సాధించుకొని తెస్తే ఊరంతా చెప్తాను ఎంతో సంతోషంగా, అయినా ఎక్కడి నుంచి నేర్చావు ఈ మాటలన్నీ, మీ అక్క ఎన్నో సాధించినా నీలా గొప్పలకు పోదు అని అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఉన్మ్యోంగ్ ఏసున్ ఆలోచించకుండా తన కొడుకుని అనే మాటలకి ఆ అబ్బాయి హట్ అయ్యి అప్పటి వాళ్ళ అమ్మని ఇంప్రెస్ చేయడమే మానేస్తాడు. ఇక ఇదంతా అబ్బాయి చిన్నప్పటి నుంచి ఎలా హట్ అయ్యాడనేది ఫ్లాష్ బ్యాక్ చూపించి ఉంటారు. ఉన్మ్యోంగ్ వాళ్ళ అమ్మ వాళ్ళతో, పక్షపాతం చెంపదెబ్బ లాంటిది, మీరు నా మీద ప్రేమ చూపించకపోవడమే మంచిది, పైకి కనిపించే ప్రేమ ఎవరికి కావాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఏసున్ కి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. ఇక క్వాన్సిక్ ఏమో ఏసున్ మొహం చూస్తూ తను ఏది జరగకూడదనుకుందో ఇప్పుడు అదే జరిగింది, లోపల తను కుమిలిపోతుంది అనుకుంటూ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారు. అయితే గుమ్యోంగ్ కడుపులో ఉన్నప్పుడు ఏసున్ క్వాన్సిక్ తో ఇలా చెప్పి ఉంటుంది, పిల్లల్ని కనడం కన్నా వాళ్ళని పెంచడమే చాలా కష్టం తెలుసా, నేను తల్లి ప్రేమ లేకుండా పెరిగాను, నా పిల్లలకు అలా కాదు, నేను వాళ్ళని బాగా చూసుకోవాలి, పెద్దయ్యాక వాళ్ళు ఎలా తయారవుతారో ఏమో అని బాధపడుతూ ఉంటుంది. దానికి క్వాన్సిక్, ఇప్పటి నుంచే ఎందుకు వాళ్ళ గురించి టెన్షన్ అవుతున్నావు అని క్వాన్సిక్ అంటూ ఉంటాడు. దానికి ఏసున్, నా పిల్లలు పెద్దయ్యాక వాళ్ళతో నేను మంచి తల్లిని అని అనిపించుకోవాలి అని చెప్పి ఉంటుంది. కొడుకన్న మాటలకు ఇదంతా క్వాన్సిక్ గుర్తుకు తెచ్చుకొని ఏసున్ మనసులో కుమిలిపోతుందని అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఉన్మ్యోంగ్ వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు, నిన్న కొడుక్కి జైల్ అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా, ఎందులో నేను నెంబర్ 1 గా ఉన్నదే లేదు, మీరు నన్ను అలా పెంచారు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న క్వాన్సిక్, మీ అమ్మ మాత్రం నెంబర్ 1 గా బ్రతికిందారా, మీకోసం మీ అమ్మ తన లైఫ్ నే త్యాగం చేసింది, విశ్వాసం లేదు ఎదవా అని అంటూ ఉంటాడు. దానికి ఉన్మ్యోంగ్, విశ్వాసం లేని కొడుకుని బయటికి తీసుకురాకండి అని అంటూ ఉంటాడు. కొడుకు మాటలకి ఏసున్ కి బాగా ఏడుపొచ్చేసి క్వాన్సిక్ ని అక్కడి నుంచి వెళ్దాం పదా అని ఏడ్చుకుంటూ తీసుకుని వెళ్తుంది. కట్ చేస్తే శాంగిల్ కూతురు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి హెల్ప్ చేయమని అడుగుతుంది. ఆస్తిలో నాకు షేర్ వస్తుంది కదా డాడీ, ఆ షేర్ అయినా ఇచ్చేసేయండి, ఏదో ఒక హెల్ప్ చేయండి అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్, అసలు నువ్వు ఇంట్లోకి ఎందుకు వచ్చావు, నువ్వు నాకేమన్నా అప్పిచ్చావా, ఆస్తిలో ఆట అడుగుతున్నావు అని అంటూ ఉంటాడు. దాంతో అమ్మాయి, రేపు నా కొడుకు క్రిమినల్ కొడుకుగా బ్రతకమంటావా, నా మొగుడు జైల్లో ఉంటున్నాడు, ఇది చూస్తూ నువ్వు తట్టుకోగలవా, మా ఆయన చాలా అమాయకుడు నాన్న అని అంటూ ఉంటుంది. దానికి శాంగిల్, మీ ఆయన అమాయకుడు అంటున్నావు కదా, ఆ క్రిమినల్ ని వెతికి పట్టుకోమ్మను, అప్పుడు పోలీసు వాళ్లే వాణ్ణి నిర్దోషాన్ని వదిలిపెడతారని అంటూ ఉంటాడు. దానికి అమ్మాయి, నాకంటే నీకు డబ్బే ముఖ్యమా నాన్న అని అడుగుతూ ఉంటుంది. దానికి శాంగిల్, అవును నాకు డబ్బే ముఖ్యం, ఆ డబ్బే నన్ను ఊరు పెద్దను చేసింది, అంతేకాకుండా డబ్బే నాకు బోటును కూడా కొనిపెట్టింది, నీలా తండ్రి మాటను లెక్క చేయని కూతురు నాకొద్దు అని అంటూ ఉంటాడు. ఇక దానికి ఆ అమ్మాయి, నా ఆడపడుచును చూసి నేను జలస్ గా ఫీల్ అయ్యే విషయం ఏంటో తెలుసా నాన్న, తండ్రి కూతుర్ల బంధం, మీరు నన్ను మనిషిగా కూడా లెక్క చేయరు, కానీ మా మామగారికి ఎలాంటి డబ్బు లేకపోయినా తన కూతుర్ని యువరాణిలా చూసుకుంటారు, వచ్చే జన్మంటూ ఉంటే నేను తనకే కూతురుగా పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కూతురు బాధతో వెళ్ళిపోయాక శాంగిల్ వైపు శాంగిల్ తో, నీకు 7 మిలియన్ల బాండ్లు ఒక లెక్క కాదు, పిల్లల ప్రేమను డబ్బుతో కొనొద్దు, వాళ్ళ మనసులో డబ్బు అనే ముళ్ళును నింపారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కూతురు మాటలకు వైఫ్ మాటలకు శాంగిల్ బాధపడుతూ ఉంటాడు. ఇక కట్ చేస్తే ఏసున్ వాళ్ళ ఆంటీ వాళ్ళతో కలిసి స్టోన్ వేర్ దొంగతనం చేసిన వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, నీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పు, నీకు తెలిసే ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. దానికి వాళ్ళ అమ్మ, వాడెక్కడున్నాడో నాకు తెలియదు, అయినా నీ కొడుకు వల్లే నా కొడుకు చెడిపోయాడని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే ఏసున్ అప్పుడే కొన్న కొత్త టీవీ
టీవీ తన చేతికి ఉన్న కొత్త రింగును చూసి, నీ కొడుకు దొంగతనం చేసిన స్టోన్ వేర్ తోటి నీకు రింగు టీవీ కొనిచ్చాడు కదా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది విన్న అబ్బాయి వాళ్ళ అమ్మ, దానికి నీ దగ్గర ప్రూఫ్ ఏమైనా ఉందా అని అంటూ ఉంటుంది. దీంతో యేసునికి బాగా కోపం వచ్చి తన చేతిలో ఉన్న బుట్టను ఆమె మీదికి విసిరేస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిసి కొట్టుకుంటూ ఉంటారు. యేసున్ ఆమె గొంతు పట్టుకొని, నా పిల్లల జోలికి వస్తే ఊరుకునేదే లేదు అని తిడుతూ ఉంటుంది. ఇక అక్కడున్న ఆంటీ, వదిలేయవే, తనను చచ్చిపోయేలా ఉంది, వదిలేయు అని అంటూ ఉంటుంది. ఇక ఇంట్లో ఉన్న టీవీ అంతేకాకుండా తన చేతికి ఉన్న రింగుని తీసుకొని యేసున్ బండ్లో వేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడున్న ఆంటీ వాళ్ళు, యేసున్కి ఈ రోజు ఎంత కోపం వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే క్వాన్సిక్ తన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్లి డబ్బు అప్పుగా ఇస్తారేమో అని అడుగుతూ ఉంటాడు. జీవితంలో క్వాన్సిక్ అదే మొట్టమొదటిసారిగా ఒకరిని అప్పు అడగడం, వెళ్లి తనని అప్పు అడుగుతూ ఉంటాడు. దానికి క్వాన్సిక్ వాళ్ళ ఫ్రెండ్, నీకు నేను డబ్బు అప్పుగా ఇస్తే నువ్వెలా తీరుపుతావు చెప్పు, ఈ ముసలితనంలో 7 మిలియన్ల వాన్లని అప్పుగా తీసుకొని ఎలా తీర్పగలవు అని అంటూ ఉంటాడు. దానికి క్వాన్సిక్, నీ బోట్లో మరిన్ని చేపలు పడతాను, అంతేకాకుండా నాకు ఖాళీ టైం దొరికినప్పుడల్లా మీ దగ్గరికి వచ్చి ఫ్రీగా పనిచేస్తాను, ఎలానైనా మీ అప్పు తీర్చేస్తానని అడుగుతూ ఉంటాడు. క్వాన్సిక్ ఎంత రిక్వెస్ట్ చేసినా తన ఫ్రెండ్ డబ్బు ఇవ్వకపోవడంతో ఇక చేసేదేమీ లేక క్వాన్సిక్ తన బోట్ ని అమ్మేస్తాడు. కొడుకుని జైలు నుంచి బయటకు తీసుకురావాలి అంటే 7 మిలియన్ వాన్స్ పోలీస్ స్టేషన్ లో కట్టి ఉండాలి. క్వాన్సిక్ చేసేదేమీ లేక బోట్ అమ్మేసి బోట్ లో ఉన్న తన థింగ్స్ అన్ని ఒక బాక్స్ లో సర్దుకుంటూ ఉంటారు. ఇక అదే టైంలో ఆ బోటుకు సంబంధించిన బుక్స్ లో నుంచి యేసున్ తన కోసం రాసిన కవిత బయటపడుతుంది. అయితే స్కూల్ టైంలో యేసున్ ఇంకా క్వాన్సిక్ చదువుకునేటప్పుడు క్వాన్సిక్ యేసున్ తో నాకు ఒక కవిత రాయమని అడుగుతాడు. దానికి యేసున్ క్వాన్సిక్ కోసమని ఇలా కవిత రాసి ఉంటుంది. మై ఫస్ట్ లవ్ అని హెడ్ లైన్ పెట్టి పక్కన ఉంటే విసిగిస్తాడు, లేదా తనని వెతికేలా చేస్తాడు. అతనికి నా ప్రాణమైనా ఇస్తాను, వేరే ఎవరిని అతని దరి చేరనివ్వను. కళ్ళు తెరిస్తే కనిపిస్తాడు, కళ్ళు మూస్తే కలలోకొస్తాడు. అతను నాకు కనిపించే మహాసముద్రం, అతను కనపడని నాడు ఈ ప్రపంచమే శూన్యం. నోట్లో వేసుకున్న మిఠాయిలా నా ప్రేమ కనిపించదు కాని అతనే నా తీయటి ప్రపంచం. అతను నా పక్కన ఉంటే ఒక అందమైన వసంతం, అందులోకి నేను మళ్లీ మళ్లీ అడుగు పెట్టినట్టుగా ఉంటుంది అని కవిత యేసున్ క్వాన్సిక్ కోసం రాసి ఉంటుంది. ఇక వెళ్లే దారిలో క్వాన్సిక్ దాన్ని చదువుతూ నాకు చాలా హ్యాపీగా ఉందని యేసునికి ముద్దు పెడతాడు. ఇక ఆ కవితను క్వాన్సిక్ గుర్తుకు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. ఇక బోట్ లో ఉన్న తన థింగ్స్ అన్ని సర్దుకొని బోట్ బయటికి వచ్చి క్వాన్సిక్ పడవ కొనుక్కున్న వాళ్ళని చూసి క్వాన్సిక్ కి యేసున్ ఇంకా తన చిన్నగున్నప్పుడు పిల్లలు సముద్రం నుంచి క్వాన్సిక్ ఎప్పుడు వస్తాడని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా, ఆ మూమెంట్సే గుర్తుకు తెచ్చుకుంటాడు. ఇక క్వాన్సిక్ ఆ బోట్ అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్లి క్వాన్సిక్ వాళ్ళతో, తను మీ పాపన చాలా క్యూట్ గా ఉంది, నా కూతురు కూడా ఇంతెత్తున్నప్పుడే నేను ఈ బోటు కొనుక్కున్నాను, నా పిల్లలకి ఇదే ఫుడ్ పెట్టింది, అంతేకాకుండా వాళ్ళ చదువులకు కూడా ఈ పడవే ఉపయోగపడింది, ఇప్పుడు దాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది, నా దగ్గర ఉన్న బుక్స్ మీకు ఇస్తున్నాను, ఇవి మీకు ఉపయోగపడతాయని పడవకు సంబంధించిన బుక్స్ వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఇక యేసున్ తన కొడుకుని జైల్లో నుంచి విడిపించుకొని బయటికి తీసుకుని వస్తుంది. ఇక అదే టైంలో వాళ్ళ అమ్మతో వాళ్ళ కొడుకు, మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా, ఇల్లమ్మేశారా లేదా పడవ అమ్మేశారా అని అంటూ ఉంటాడు. వాళ్ళు పడవ అమ్మారని తెలుసుకొని, మీరు పడవ అమ్మేశారా, ఎందుకు అమ్మేశారు అని అబ్బాయి ఏడుస్తూ ఉంటాడు. దానికి యేసున్, ఎంత కాదన్నా నువ్వు మా కొడుకురా, నిన్నలా వదిలేస్తూ ఎలా ఊరుకుంటాము చెప్పు, నువ్వు నన్ను ఏమన్నా పడతా కాని మీ నాన్నను అస్సలు అనమాకు, తను మన కోసం ఎంతగానో కష్టపడి ఉన్నాడు అని యేసున్ తన కొడుకుతో అంటూ ఉంటుంది. దానికి ఆ అబ్బాయి, ఆ పడవ వల్లే మనకి ఇంట్లోకి గడుస్తుంది, ఎందుకు అమ్మేశారమ్మా అని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు యేసున్ మార్కెట్ లో చేపలు క్లీన్ చేసే పనికి వెళ్తుంది. ఒకప్పుడు యేసున్ మార్కెట్ లో కూర్చొని క్యాబేజీలే అమ్మడానికి సిగ్గుపడే యేసున్ ఇప్పుడు కస్టమర్లందరినీ నా దగ్గరికి రండి, నేను బాగా క్లీన్ చేస్తానని అడుగుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న చోలియోంగ్ వాళ్ళ అమ్మ, నా కస్టమర్స్ అందరినీ నువ్వెందుకు లాక్కుంటున్నావని తిడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో క్వాన్సిక్ మార్కెట్ లోకి వచ్చి ఉంటాడు. ఇక మార్కెట్ లో ఐస్ తీసుకురావడము లేదా చేపలు తీసుకురావడం వంటి
పని చేస్తూ ఉంటాడు. క్వాన్సీకి ఏసున్ దగ్గరికి వచ్చి, నీకు నేను బాగా చూసుకుంటానని ప్రామిస్ చేశాను, నీకు చేసిన ప్రామిస్ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయాను, ఇప్పుడు ఇలా నిన్ను కష్టపెడుతున్నాను అని బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలకి ఏసున్, నాకేమీ కష్టంగా లేదు, నువ్వేమీ బాధపడకు, నిన్ను చేసుకున్నందుకు నేనే అదృష్టవంతురాల్ని, అందరికీ నా మీద జలస్ గా ఉంటుంది, ఒకవేళ నువ్వు నన్ను చేసుకోకపోయి ఉంటే అనాథలా మిగిలిపోయేదాన్నేమో అని చెప్తూ ఉంటుంది. అయినా కూడా క్వాన్సీ, నీకు నేను ఎన్నో ప్రామిసులు చేశాను, ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకోలేకపోయాను అని ఏసున్తో అంటూ ఉంటాడు. మార్కెట్ నుంచి ఇద్దరు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంటికి వెళ్ళాక ఏసున్ తన కోడలితో, మీ మామయ్య నీకోసం ఫేస్ క్రీమ్ తీసుకువచ్చాడు, నేనెన్నిసార్లు అడిగినా నా కోసం తీసుకురాలేదు, నీకోసమే తీసుకువచ్చాడని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే క్వాన్సీ కూడా, నువ్వు ఈ మధ్యలో మేకప్ వేసుకోవట్లేవు కదా, సెలూన్ కి వెళ్లి హెయిర్ కట్ చేపించుకో అని చెప్తూ ఉంటాడు. దానికి వాళ్ళ కోడలు, వద్దులే ఖర్చెక్కువ అని అలానే డల్ గా ఉంటుంది. ఇక ఏసున్ సెల్ఫ్ పైన ఏదో బౌల్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అదే సెల్ఫ్ లో ఒక ఆమ్లెట్ దాచిపెట్టి ఉంటుంది. ఏసున్ కోడలు ఉన్మ్యోంగ్ కోసం ఆమ్లెట్ వేసి దాసి ఉంటుంది. ఇక అది చూసిన ఏసున్, మీ ఆయన ఒక్కడి కోసమే నువ్వు ఆమ్లెట్ వేస్తావా, మీ మామగారికి కూడా ఇష్టమే, మీ మామకు కూడా చేయొచ్చు కదా అని ఫన్నీగా అంటూ ఉంటుంది. అంతేకాకుండా త్వరగా వచ్చి తినమను, టేబుల్ 2 సార్లు సర్దాలంటే కష్టం అవుతుంది కదా అని అంటూ ఉంటుంది. దానికి వాళ్ళ కోడలు, మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారే అని అక్కడున్న ఆమ్లెట్ ని ఇంకా ఫేస్ క్రీమ్ ని కూడా తీసుకుని తన రూమ్ లోకి వెళ్లి ఆ ఫేస్ క్రీమ్ ని అప్లై చేసుకుంటూ ఉంటుంది. ఇక అదే టైంలో కిటికీ పక్కన ఉన్న బీర్ బాటిల్ కోసం చూస్తూ ఉంటుంది. అక్కడ చాలా బీర్ టిన్నులు పెట్టి ఉండటంతో ఇక గదిలో నుంచి క్వాన్సీ కోడలు బయటికి వచ్చి, నేను తాగుతానని మీకు తెలుసు కదా మామయ్య, అందుకొరకే ఆ టిన్నులన్నీ మీరే పెట్టారా అని అంటూ ఉంటుంది. దానికి క్వాన్సీ నవ్వుతూ ఉంటాడు. ఇక గ్లాస్ తీసుకొని వచ్చి, నాకు కూడా కొంచెం పోయండి మామయ్య అని తనతో కూర్చొని తాగుతూ ఉంటుంది. ఇక అప్పుడే, నేను మీకొకటి చెప్పాలి మామయ్య, మీ కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసా అని చెప్తూ ఉంటుంది. ఈ సీన్ మనకు తర్వాత చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు వేరే సీన్ చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరుసటి రోజు శాంగిల్ తో క్వాన్సీ కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. నీ మనవడిని చూడాలంటే చెప్పు, తను మనిద్దరికీ మనవడే, నీకెప్పుడైనా చూడాలనిపిస్తే తీసుకువస్తాను, అయినా నీ మనవడిని ముట్టుకోవా అని అంటూ ఉంటాడు. అచ్చం నీ మనవడు నా కొడుకు పోలికే అని అంటూ ఉంటాడు. దానికి శాంగిల్, కాదు నా కూతురు పోలిక అని బుగ్గగిల్లుతూ ఉంటాడు. దానికి క్వాన్సీ, పర్లేదు, కూతురంటే ప్రేమ ఉంది, నేను అర్థం చేసుకోగలను నీ బాధ, కానీ కుటుంబంతో ప్రేమగా మాట్లాడని క్వాన్సీ శాంగిల్ తో చెప్తూ ఉంటాడు. ఇక అదే టైంలో శాంగిల్ వైఫ్ వాళ్ళ అత్తగారికి భోజనం తీసుకువెళ్లి తన బెడ్డును మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో శాంగిల్ వాళ్ళ అమ్మ వాళ్ళ కోడలతో, నాకున్న నారింజ తోటని నువ్వే తీసుకో, అది నీ పేరు మీద రాసేస్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న శాంగిల్ వైఫ్ చాలా షాక్ అవుతుంది. నేను నీ బాధ అర్థం చేసుకోగలను, మా ఆయన కూడా ఇంత ముందుకు అమ్మాయిలంటూ బయటనే తిరిగేవాడు, నేను చాలా బాధపడేదాన్ని ఆ రోజుల్లో, ఇప్పుడు నీ పరిస్థితి కూడా అదే అనుకుంటున్నానని అంటూ ఉంటుంది. ఇక అదే రోజు రాత్రి ఉన్మ్యోంగ్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, ఫ్రెండ్ వచ్చాడు, కలవడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక తన చేతిలో ఉన్న చెస్ట్నట్ ని ఇచ్చి, ఇది తీసుకొని వెళ్ళు, బయట చల్లగా ఉంటుంది, దీన్ని చేతుల్లో పెట్టుకుంటే వెచ్చగా ఉంటుందని చెప్పి అక్కడి నుంచి పంపిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఏసున్ క్వాన్సీక్ తో, వాణ్ణి మళ్ళీ ఎందుకు బయటికి పంపిస్తున్నావు, జరిగింది చాలదా అని అంటూ ఉంటుంది. ఇక కొడుకు బయటికి వెళ్తుంటే క్వాన్సీక్ వచ్చి కిటికీ దగ్గర నుంచి తన కొడుకును చూస్తూ ఉంటాడు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఉన్మ్యోంగ్ వాళ్ళ నాన్న జోబులో పెట్టిన చెస్ట్నట్ ని తీసుకొని ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఇక ఫ్రెండును కలుస్తా అని వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్పి బయటికి వచ్చి రైస్ కేకులు చలిలో అమ్ముతూ ఉంటాడు. అప్పుడే క్వాన్సీక్ ఆ రోజు నైట్ తన కోడలు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఉన్మ్యోంగ్ అర్ధరాత్రి వెళ్లి 6-7 గంటలు చలిలో రైస్ కేకులు అమ్ముతున్నాడు, తను జైలుకి వెళ్లి వచ్చినందువలన ఎవరు తనకు జాబ్ ఇవ్వట్లేదు, మీరే ఇంకొన్ని రోజులు మా ముగ్గురిని పోషించగలరా మావయ్య అని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతుంది. కోడలు మాటలు విన్న క్వాన్సీక్ కి చాలా అంటే చాలా బాధ
బాధ అనిపించి తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. తన కుటుంబంలో పెద్ద కదా, ఇప్పుడు బాధ్యత పెరిగిపోయింది అని కోడలికి ధైర్యం చెప్పిన క్వాన్సిక్ మాత్రం మనసులో కుమిలిపోతూ ఉంటాడు. అర్ధరాత్రి చలిలో తన కొడుకు పనిచేస్తున్నాడని. ఇక మరుసటి రోజు ఉన్మియోంగ్ కనిపించకపోవడంతో వాళ్ళ వైఫ్ అందరికీ కాల్ చేస్తూ ఉంటుంది. ఇక ఏసున్కి ఎవరో చెప్పి ఉంటారు తను బోట్లో పనిచేయడానికి సముద్రం లోపలికి వెళ్లాడని. ఇది విన్న ఏసున్ క్వాన్సిక్ తొందరగా సముద్రం వైపు పరిగెడుతూ ఉంటారు. ఏసున్కి అయితే చిన్నప్పుడు తన కొడుకు చనిపోయాడు కదా, అదే మూమెంట్ గుర్తుకు తెచ్చుకొని తన కొడుక్కి ఏమవుతుందో అని కంగారుగా ఏడ్చుకుంటూ పరిగెడుతూ ఉంటుంది. ఇక క్వాన్సిక్ ఏమో అక్కడే ఉన్న బోట్లలోకి వెళ్లి ఉన్మియోంగ్ పనికి వెళ్లిన బోటుకి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. బోటు వెనక్కి తీసుకురండి, మీకు నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఉంటాడు. అయినా కూడా ఆ బోటు వాళ్ళు రావడం కుదరదు అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే శాంగిల్ వచ్చి మీకు డబుల్ మనీ ఇస్తాను, వెనక్కి తీసుకురండి అని అంటూ ఉంటాడు. ఇక దాంతో ఉన్మియోంగ్ ని వెనక్కి తీసుకుని వచ్చి ఉంటారు ఆ బోటు వాళ్ళు. ఇక ఉన్మియోంగ్ రాగానే క్వాన్సిక్ బ్యాగ్ ని తీసుకొని తొందరగా అక్కడి నుంచి లాక్కుని వెళ్తూ ఉంటాడు. నువ్వెందుకు వెళ్ళావు పడవలోకి, నాలాగే నువ్వు కూడా బోట్లో పని చేయాలనుకుంటున్నావా అని తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే ఉన్మియోంగ్ నేనసలు బోటు పనికి ఎందుకు వెళ్లానో తెలుసా నాన్న, నేను రైస్ కేకులు అమ్మడానికి వెళ్లిన ప్రతి ఇంటి వాళ్ళు మీ నాన్న చాలా మంచివాడు, మీ నాన్నను బాధ పెట్టకు అని అందరూ చెప్తూ ఉంటే నాకు చాలా బాధ అనిపించింది. అంతేకాకుండా వాళ్ళు నన్ను జాలిగా చూస్తూ ఉచితంగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు నన్ను చూసి జాలి పడడం నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు నాకిచ్చే ప్రతి రూపాయి మీ మంచితనం వల్లే అని గ్రహించి నేను బోట్లో పని చేయడానికి వెళ్లాను డాడీ అని ఏడుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో ఏసున్ తొందరగా పరిగెత్తుకుంటూ కొడుకు దగ్గరికి వచ్చి ఎందుకు వెళ్ళావురా బోట్లోకి అని బాగా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ ఏడవడం చూసిన ఉన్మియోంగ్ అమ్మ, ఇంట్లో అందరూ నీకు భయపడతారు, నువ్వెందుకు ఇలా ఏడుస్తున్నావు అని అంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక మరుసటి రోజు క్వాన్సిక్ తను పనిచేసే తన ఫ్రెండ్ దగ్గర ఉన్మియోంగ్ ని జాబ్ లో పెట్టి ఉంటాడు. ఇక ఉన్మియోంగ్ తో క్వాన్సిక్ ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటాడు, మీ డాడీ మంచితనం వల్లే నీ మీద దొంగతనం కేసున్నా నేను నిన్ను జాబ్ లో పెట్టుకున్నానని అంటూ ఉంటాడు. ఇక ఇలా కొన్ని రోజుల తర్వాత న్యూ ఇయర్ వచ్చేస్తుంది. కొరియాలో ఉన్న వాళ్ళందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏసున్ ఇంకా క్వాన్సిక్ న్యూ ఇయర్ సందర్భంగా చాలా హ్యాపీగా కనిపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మనకు గుమ్యోంగ్ ని ఇంకా పార్క్ చింగ్ చోక్ ని చూపిస్తూ ఉంటారు. ఇక గుమ్యోంగ్ టీవీ చూస్తున్న టైంలో టీవీలో పార్క్ చింగ్ చోక్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నూడిల్స్ చేస్తూ ఉంటుంది. ఆ నూడిల్స్ బాగుంటాయి కదా, తను చాలా బాగా చేస్తుంది అని అంటూ ఉంటుంది. దానికి పార్క్ చింగ్ చోక్ ఇక పెళ్లి చేసుకున్నా నన్ను ఇంకా నా గతాన్ని గుర్తుకు చేసుకుంటూ నువ్వు సంతోషపడుతుంటావు కదా అని అంటూ ఉంటాడు. నీకు ఆ నూడిల్స్ తినాలని ఉందా, అయితే నేను చేసి పెట్టనా అని పార్క్ చింగ్ చోక్ వెళ్లి గుమ్యోంగ్ కోసం వంట చేస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో టీవీలో ఒక స్పోర్ట్స్ మ్యాన్ తన కలల్ని నెరవేర్చుకున్నట్లుగా ఒక న్యూస్ వచ్చి ఉంటుంది. ఇక అది విన్న ఏసున్ వాళ్ళ అత్త, చిన్నప్పుడు చాలా కలలు కని ఉంటావు కదా, కవిత్వాలు రాయాలి, అవి రాయాలి, ఇవి రాయాలని అంటూ ఉంటావు కదా, ఇప్పుడు నీ కలలు నెరవేర్చుకోవచ్చు కదా, అదే నేనైతే నా జీవితం గురించి 1000 పేజీలు గొప్పగా రాసుకునేదాన్ని అని చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న ఏసున్ కవితలు రాయాలనుకొని ఒక డైరీ తెచ్చి ముందుగా క్వాన్సిక్ కోసం రాసిన మొదటి కవిత రాస్తూ ఉంటుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఎపిసోడ్ చాలా లెంత్ ఉండడం వల్ల వీడియో కూడా చాలా లెంత్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఇంకొంచెం షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.